వేడి అన్నంలో చీమదుంపల కూర పులుసు. సూపర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చిలకడ దుంపలు 1/2 kg తీసుకున్నాను. బాగా కడుక్కోవాలన్నమాట. వీటిని బాగా 5-6 సార్లు బాగా కడుక్కోవాలి. చిలకడ దుంప కూరలో కావాల్సినవి 3 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. సన్నగా తరుముకున్న ఎర్రగడ్డలు అండి, 3 టమాటాలు, తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసేద్దాం. అంతే అండి, అయిపోయి వచ్చినాయి కటింగ్ అండి. దాదాపుగా ఉడికిపోయి వచ్చేసినాయి అన్నమాట. దించేసుకుందాం అంటే పైన పొట్టు అంతా తీసేసుకుందాం. దుంపలకి, చామ దుంపలకి ఇదో అండి ఇలా ఒలుచుకోవాలన్నమాట. పైన పొట్టు అంతా తీసేసినాం. ఇలా దుంప పెద్దగా ఉండేటివి కట్ చేసుకోవాలి. చూడండి, ఏది పెద్దగా ఉంటుందో అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 3 స్పూన్ల నూనె, నూనె వేడయ్యాక జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 4 రెమ్మలు, ఆనియన్, ఉల్లిపాయలు ఏగిపోయినాయండి. తర్వాత టమాటా వేసేద్దాం. టమాటా వెంటనే పచ్చిమిర్చి వేసుకొని బాగా 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తగా ఉడికేంతవరకు ఉడకబెట్టుకోవాలి. టమాటాలు దాదాపుగా మెత్తగా ఉడికిపోయినాయి. 1 స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూను, 1 స్పూన్ కారం బాగా కలుపుకోవాలండి. చాంపదుంపలు వేసి కలిపేసుకున్నాం. ఇదంతా ఒకసారి చామదుంపలకి పట్టేంత వరకు 2-3 నిమిషాలు కలుపుకుందాం. నిమ్మకాయ అంతా నానబెట్టుకున్న చింతకాయ వేసేసుకుందాం. అలాగే దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుందాం. ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. వాసన గుమ్మగుమ్మలాడుతుందండి. దాదాపుగా అయిపోయి వచ్చింది. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని 2-3 నిమిషాలు అయిపోయినాక దించేసుకోవడమే. మంచి ఫ్లేవర్ అండి, వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఉప్పు కన్నా ఏమైనా సరిపాకున్నా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. చిక్కగా ఉందన్నమాట. చిక్కగా ఉంది. మీకు కావాలంటే నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. వేడి అన్నంలో చీమదుంపల కూర పులుసు ఎట్టుందో టేస్ట్ చూద్దాం. చీమదుంపల పులుసు చూసంటే నోరు ఆగడం లేదు. సూపర్ ఫ్రెండ్స్. వేడి అన్నం, చీమదుంపల ఫ్రై, పులుసు సూపర్. నిజంగానే సూపర్గా ఉంది. సూపర్.